వాళ్ళందరితో మాట్లాడి ఉంటారు. అసలు ఏం జరిగిందండి మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం? ఏదైతే గుడ్లవేలేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఆ కాలేజ్కి అక్కడ ఉన్న ఏదైతే కృష్ణా జిల్లా ఉన్న డిస్ట్రిక్ట్ సెక్రటరీ మా విద్యార్థి సంఘం నాయకులు వెళ్ళున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి అక్కడ ఉన్న విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మా సంఘ నాయకులకు తెలిసింది. అక్కడికి వెళ్ళాక కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే, ఒక వారం రోజులుగా లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ హాస్టల్లో ఇలా జరుగుతుంది, ఇలా కెమెరాస్ పెట్టారు, ఇలా జరుగుతుందనే దాన్ని అక్కడ ఉన్న హాస్టల్ స్టూడెంట్స్తో క్లాస్ రూమ్లో చెప్పడం జరిగింది. అది 1 వీక్గా జరుగుతుంది. అది స్టూడెంట్స్ దానిపైన ఆందోళన చెందాక ఈ విషయాన్ని అక్కడ ఏదైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో ఆ వార్డెన్కి తో మాట్లాడాక ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ వార్డెన్కి ఇవ్వడం జరిగింది. అయితే కెమెరాస్ నిజంగానే ఉన్నాయా అంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయడం అనేది జరిగింది. కానీ ఒక కెమెరా దొరికిందనేసి చెప్పడం జరిగింది. ఆ కెమెరా కూడాను అక్కడ ఉన్న వార్డెన్కే వాళ్ళు ఇచ్చారంట. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే స్టూడెంట్స్ చెప్పింది అది. ఆ ఒక్క కెమెరా దొరికింది. ఆ కెమెరా కూడా అక్కడ ఉన్న వార్డెన్కి ఇచ్చారు. అయితే వార్డెన్కి ఇచ్చాక మార్నింగ్ మళ్ళీ ఆందోళన కొనసాగుతూ ఉంది. అయితే నాకు ఎటువంటి కెమెరా ఇవ్వలేదనేసి ఆ వార్డెన్ చెప్తున్నారు. స్టూడెంట్స్ అయితే ఒక కెమెరా దొరికింది, మేము వార్డెన్కి ఇచ్చామని చెప్పారు. కానీ అక్కడ ఉన్న ఏదైతే వార్డెన్ గారు ఉన్నారో వార్డెన్ గారు ఈ కెమెరా అయితే నాకు ఏ కెమెరా ఇవ్వలేదు, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనేటట్టు మాట్లాడడం జరిగింది అనేది అక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్తారు. అయితే అదే కాకుండా ఈరోజు ఉదయాన్ని కూడాను ఏదైతే అక్కడ కెమెరాస్ పెట్టే వాళ్ళ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి, మీ జీవితాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి, మీరు ఎక్కువగానే ఏమైనా చేస్తే అంటే చేతులు చూపిస్తూ మరి చూపిస్తూ మరి మీరు ఎక్కువ చేస్తే మీ జీవితాలన్నీ నా చేతిలో ఉన్నాయి, నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆ అమ్మాయి మాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి, ఈరోజు ఇంత ఆందోళన గురవుతున్నా ఒకవేళ వీడియో కానీ బయటికి వెళ్తే మా జీవితాల పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా అక్కడ ఉన్న విద్యార్థుల్లో వేస్తున్నారు. అయితే ఈరోజు నిజంగా యాజమాన్య హస్తం ఉందా లేదా ఆ రాజకీయ బెదిరించిన అమ్మాయి ఎవరండి? చూసుకోవాలి. ఇప్పుడు మీ అందరి జీవితాలు నా చేతుల్లో ఉన్నాయని ఆ అమ్మాయి పేరైతే పేరు వద్దులేండి, పేరొద్దు. ఆ అమ్మాయి పేరైతే తెలుసు సార్. ఓకే. అయితే అక్కడ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్, అక్కడ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్. అంటే ఇవాళ ఉదయం నుంచి కాదండి, ఒక్క నిమిషం పవన్ గారు, ఇవాళ ఉదయం నుంచి ఒక ఫోటో రన్ అవుతోంది. ఒక అమ్మాయిని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఒక స్టూడెంట్ని. ఆ అమ్మాయి అయినా పేరైతే చెప్పొద్దు, మేము కూడా వాళ్ళ ముఖాలు ఏం చూపించట్లేదు. ఒక బ్లూ డ్రెస్ లో ఉన్న అమ్మాయి కదా. ఆ అమ్మాయి అంటే చెప్పలేను, కానీ అంటే నేను ఆ అమ్మాయిని చూడలేదు. అక్కడ మా విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళి చెప్పిన విషయం ఏంటంటే అదే, ఎవరైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారో అమ్మాయి ఇచ్చే మార్నింగ్ అయితే మీరు ఎక్కువగానే చేస్తే మీ జీవితాలు అనేవి, మీ వీడియోస్ అనేవి నా చేతుల్లో ఉన్నాయి, మీరు బాగోదనేటట్టు అక్కడ ఉన్న విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చింది ఆ అమ్మాయి. ఓకే, ఇది కేవలం వీడియోలు ఎక్కడ కాదు, వీడియోలు ఏవి బయటికి రాలేదు ప్రస్తుతం, వీడియోలు బయటికి రాలేదు, కేవలం అమ్మాయి బెదిరించింది కాబట్టి. ఎటువంటి ఆధారాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు, ఎటువంటి వీడియోలు బయటకు వచ్చినట్టు ఆధారాలు లేవు. కానీ ఆ అమ్మాయి బెదిరించింది, దానికి స్టూడెంట్స్ అసలు ఈ అమ్మాయి బెదిరించడం ఏంటి, ఒకవేళ అలాంటి వీడియోలు వస్తే మా జీవితాలు ఏమైపోతాయని ఆందోళన స్టూడెంట్స్ లో ఉంది. అది ఆ విషయాన్ని మా విద్యార్థి సంఘాల నాయకులతో చెప్పడం జరిగింది. పావని గారు చెప్పిన దాంట్లో కీలకమైన అంశం, జూపూడి గారు మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. మాకున్న సమాచారం ప్రకారం కూడా ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా, మీరు కనుక ఏమైనా నా మాట వినకపోతే మీ అందరి జీవితాలు నా దగ్గర